119వ శ్లోకము. కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత శిరస్థిత చంద్రనిభా ఫాలస్థ ఇంద్రధనుః ప్రభా. ఈ శ్లోకంలోని మొదటి నామము కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత. ఇది 590వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయై నమః అని చెప్పాలి. కటాక్ష అంటే అనుగ్రహ వీక్షణ మాత్రముచే, కింకరి అంటే భృత్యులుగా, భూత చేయబడిన, కమల అంటే శ్రీసతుల, కోటి అంటే సమూహము చేత, సేవిత అంటే సేవింపబడినది. లోపల ఉన్న భావాలను వ్యక్తం చేయడంలో కళ్ళకు ఉన్న శక్తి మరియే ఇతర అవయవానికి లేదనే చెప్పాలి. నవరస భావాలను కళ్ళతో చెప్పవచ్చును. అమ్మవారు ఈ విషయంలో ఎంత బాగా చేయగలదో ఆదిశంకరులు సౌందర్యలహరిలో చెప్పారు. నవరసాలలో ఒకటి అయిన కరుణ రసానికి సంబంధించిన కటాక్ష వీక్షణ మహత్వాన్ని గురించి ఈ నామంలో చెప్పబడుతుంది. అమ్మవారు ఒక్కసారి కరుణతో కటాక్ష వీక్షణాన్ని ప్రసరిస్తే చాలు, ఆ అవకాశం కోసం ఎదురుచూసే సకల భోగ భాగ్యాలకు సంబంధించిన లక్ష్ములందరూ గుంపులు గుంపులుగా వరుసలో నిలబడి అమ్మవారిని అన్ని విధాలా సేవించుకుంటారు. అమ్మవారు కమలాసతులకు ఈ అవకాశం ఇవ్వబట్టే అమ్మవారి భక్తులకు ఈ కమలాసతులందరూ సకల సంపదలను ప్రసాదిస్తూ తమ కృతజ్ఞతా భావాన్ని తెలుపుకుంటారు. ఈ విషయాన్ని సౌందర్యలహరి స్తోత్ర పఠనానికి ఫలశ్రుతిగా ఆదిశంకరుల స్తోత్రానికి చివర్లో వచ్చే సర్వస్వత్యా లక్ష్మ్యా అన్న 99వ శ్లోకంలో చెబుతారు. విష్ణుమూర్తి దగ్గర కంటే అమ్మవారి భక్తుణ్ణి అనుగ్రహించడంలోనే లక్ష్మీదేవి ఎక్కువ కాలం గడుపుతుందని, అంటే అమ్మవారి భక్తుణ్ణి ఆ ఇద్దరూ అంత అమితంగా అనుగ్రహించి తద్వారా అమ్మవారిని మంచి చేసుకుంటారని ఆ శ్లోకంలో చెప్పబడింది. కటాక్షము అంటే అనుగ్రహపూరితమైన చూపు. దీన్నే ఈక్షణ అని కూడా అంటారు. ఇది ఈక్షతి స్వరూపానికి చిహ్నమైన బిందువును సూచిస్తుంది. ఈ బిందువులోంచి అన్ని రకాల ఆకారాల్లో ఉండే త్రిభుజాలు, కోణాలు, చక్రాలు, పద్మాలు, దళాలు మొదలైనవన్నీ వస్తాయి. శ్రీచక్రములో ఉండే కమల అంటే పద్మ, దళ, కోణాదులన్నీ ఈ బిందు వికసనం వల్లే ఏర్పడినవే. ఈ కమలదళ కోణాదుల వద్దనే సేనానులు, మంత్రినులు, పరివార దేవతలు, నిత్యాదేవతలు, యోగినీ దేవతలు, అష్టసిద్ధులు మొదలైన వారందరూ అమ్మవారి కన్ను సన్నల ఆజ్ఞలకై నిరీక్షిస్తూ ఉంటారు. ఇటువంటి కమలదళ కోలాదులచే సూచింపబడు దేవతలచే సేవింపబడినదని కూడా ఈ నామానికి అర్థం చెప్పవచ్చు. అనుగ్రహ మాత్రము చేత మృత్యులుగా చేయబడిన శ్రీసతుల సమూహము చేత సేవింపబడినది అని ఒక అర్థము. తన కటాక్షమునకు నోచుకొని తన భక్తులను సకల సంపదలతో అనుగ్రహించు శ్రీసతుల సమూహముచే సేవింపబడినది అని మరొక అర్థము. శ్రీచక్రమునందలి కమలదళ కోణాదులచే సూచింపబడు దేవతలచే సేవింపబడినదని మూడవ అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము శిరస్థిత. ఇది 591వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శిరస్థితాయై నమః అని చెప్పాలి. శిరస్సు అంటే తల అని అర్థము. తల మీద పెట్టుకోవలసినవే తల మీద ఉంటాయి. నా తల మీద పెట్టుకుంటాను అని అంటే అంత గౌరవంగా భక్తితో చూసుకుంటాను అని అర్థం. ఈ భావంతోనే భరతుడు తన స్వామి అయిన శ్రీరాముని పాదుకలను తల మీద పెట్టుకున్నాడు. మనకు భక్తి గౌరవాలు ఉండే గురువులు, మహానుభావుల పాదుకలు శిరోధార్యములు అని శ్రీమద్ రామాయణంలో పాదుకా పట్టాభిషేక ఘట్టం సూచిస్తుంది. అలాగే ఇక్కడ అమ్మవారి విషయంలో కూడా అన్వయం చేసుకోవాలి అనే అర్థంలో అమ్మవారు శిరస్థిత. అమ్మవారు బైందవాసన అంటే అమ్మవారు శ్రీచక్రములో ఉండే బిందుస్థానములో ఉంటుంది. ఈ బిందుస్థానము సహస్రార చక్రం ఉండే ఉపాసకుల శిరస్థానాన్ని సూచిస్తుంది. కాబట్టి అమ్మవారు ప్రతి ఉపాసకుని శిరస్థిత అవుతుంది. ఉపాసనలో సహస్రారం దాకా వెళ్ళిన ప్రజ్ఞ కలవారికి ఇక్కడ అక్కడ మనస్సు ఉండదు, అమ్మవారే. ఆ స్థితిలో ఉన్న ఉపాసకుడు సాక్షాత్తు శివుడే అవుతాడు. ఈ స్థితిలో శివుడు నెత్తిపై చంద్రుణ్ణి చూసి అమ్మవారిని భ్రమించడమో, లేదా శివుడి నెత్తి మీద అలా ఉన్న అమ్మవారిని చూసి చంద్రుడని భ్రమించడమో జరుగుతుంది. అంటే
అమ్మవారు శివుని నెత్తిపై చంద్రుని వంటిది అని కూడా ఈ నామానికి అర్థం చెల్లే స్థితి ఇదన్నమాట. అందుకనే రాబోయే నామంలో అమ్మవారు చంద్రనిభ అని చెప్పబడుతుంది. సాయంకాల ధ్యానములో అమ్మవారిని శిరస్థితగా భావించి ధ్యానం చెయ్యాలి అనే సూచన కూడా ఈ నామం తెలుపుతుంది. పెళ్లి మంత్రాల్లో కూడా మూర్ధానాం పత్యురారోహ అనే వధువును వరుడి నెత్తిపై ఎక్కమనే అర్థములో ఈ విషయం సూచించబడుతుంది. మనస్సు చంద్రులను సూచించే వధువును, ఆత్మ సూర్యులను సూచించే వరుని యొక్క నెత్తిపైకి ఎక్కమనడము అంటే ఆత్మను పొందమని, మనస్సును సూర్యుణ్ణి పొందమని చంద్రుణ్ణి సూచించడం అన్నమాట. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. 1. శిరస్సునందు ఉంచదగిన గురుపాదుకా రూపమున ఉండునది. 2. శ్రీచక్రమునందలి బిందు స్థానమును సూచించు ఉపాసకుల శిరమునందలి సహస్రార స్థానమునందు ఉండునది. 3. సహస్రారం దాకా వెళ్ళిన మనస్సు ప్రజ్ఞాస్వరూపినిగా శివుని నెత్తిపై చంద్రుని వలె భాసించునది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము చంద్రనిభ. ఇది 592వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చంద్రనిభాయై నమః అని చెప్పాలి. చంద్ర అంటే చంద్రుని కాంతితో, నిభ అంటే సమానమైన కాంతిని కూడి ఉన్నది. మనం ఎరుగున్న వాటిలో చంద్రుని కాంతి ప్రత్యేకతలు, విశిష్ట లక్షణాలు ఇంకా వీటికి లేవు. చంద్రుని కాంతి అమితమైన తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉండి కళ్ళలో పొడుచుకునేట్లుగా సూటిగా చురుకుగాను ఉండదు. శరీరం దహించేటట్లు వేడిగాను ఉండదు. హాయిని చేకూర్చే చల్లదనంతో ఉంటుంది. ఒంటికి సుఖస్పర్శను కలగజేస్తూ తాపాన్ని తీరుస్తూ మనస్సుకు ఆహ్లాదాన్ని, ఆత్మకు ఆనందాన్ని చేకూరుస్తుంది. ఇటువంటి ఆహ్లాదకరమైన విశిష్ట లక్షణాలన్నీ అమ్మవారి సాన్నిధ్యంలో కూడా మనము పొందుతాము. కాబట్టి అమ్మవారు చంద్రనిభ. సహస్రారానికి ఆజ్ఞాచక్రానికి మధ్యన ఉన్న ఒక దివ్య ప్రదేశాన్ని ఆనందకందము అంటారు. దీనినే చంద్రకళ, చంద్రనిభ అంటారు. సహస్రారాన్ని సాక్షాత్తు సుధాసింధువనే అంటారు. కాబట్టి ఈ ప్రాంతమంతా చంద్రమండలం క్రిందికే వస్తుంది. ఈ ప్రదేశం వద్దనే ఇంద్రస్థానము, ఇంద్రగ్రంథి ఉంటాయి. సూర్యుని నుండే కాక ఈ ఇంద్రుని నుండి కూడా చంద్రునిపై కిరణాలు పడి చంద్రుడు వెలుగుతూ ఉంటాడు. అంటే చంద్రుడు అటు సూర్యుని కిరణాలను, ఇటు ఈ ఇంద్రుని కిరణాలను కూడా పొంది వాటిని పరావర్తనం చేస్తాడు. ఈ ఇంద్రుణ్ణి జ్యోతిష్ శాస్త్రంలో కానీ ఖగోళ శాస్త్రంలో కానీ నెప్ట్యూన్ అంటారు. ఈ ఇంద్రుడిపై తన గురువైన సోముడనే ఒక గంధర్వుడి నుండి కిరణాలు పడతాయి. విశ్వావసపు, ఇంద్రుడు, సోముడు ఈ ముగ్గురు సంగీతానికి అధిష్టాన వర్గము లాంటి వాళ్ళు. ఛందస్సులు కూడా వీరి ఆధిపత్యంలోనే ఉంటాయి. వీరి యందు మేల్కొన్న వారే సిద్ధులు. సంగీత, లలిత కళాదుల ఎందు ప్రావీణ్యం ఉండే జీవుడు. జీవుని ఈ ఆనందోత్పాదనము జరగడానికి షట్చక్ర షట్పద్మ వికసనానికి దారితీసే ఈ కుండలిని యోగము శ్రీవిద్య. వాస్తవానికి శిరస్థిత, చంద్రనిభ ఈ 2 నామాలు జంటగా చెప్పుకోవాలి. ఈ నామానికి ఈ 2 అర్థాలు చెప్పుకోవచ్చును. 1. చంద్రుని కాంతితో సమానమైన కాంతితో కూడి ఉండునది. 2. జీవునికి ఆనందోత్పాదన స్థితిని కలుగచేయునది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము ఫాలస్థ. ఇది 593వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఫాలస్థాయై నమః అని చెప్పాలి. ఫాల అంటే ఫాల భాగమునందు, స్థా అంటే ఉండునది. ఆజ్ఞాచక్రము ఉండే భాగము కంటే కొద్దిగా పైన ఉండే ప్రదేశాన్ని ఫాల భాగము అంటారు. దీన్నే లాలాట స్థానము అని కూడా అంటారు. ఈ లాలాట స్థానంలో అమ్మవారు భువనేశ్వరి బీజ రూపంలో ఉంటుంది. ఉదయకాల ధ్యానంలో అమ్మవారిని ఈ ఫాల భాగంలో ఉన్నట్లుగా భావించి ధ్యానం చేయాలి అనే సూచన కూడా ఈ నామంలో ఉంది. ఎందుకంటే ఈ ఫాల భాగంలోనే భూమధ్య ప్రదేశము మనకు తూర్పు దిశను సూచిస్తుంది. ఈ దిక్కు వద్దనే కదా సూర్యోదయం అయ్యేది. అందుకని పాలభాగము నందు ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము ఇంద్రధనుఃప్రభ. ఇది 594వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఇంద్రధనుఃప్రభాయై నమః అని చెప్పాలి. ఇంద్రధనుః అంటే ఇంద్రధనుస్సు, హరివిల్లు నందలి రంగుల కాంతులతో సమానమగు కాంతులతో. ప్రభ అంటే వెలుగొందునది. పాలభాగ ప్రాంతంలోని ఇంద్రుడికి సంబంధించిన ఇంద్రగ్రంథి ఉంటాయి. ఇది తూర్పుని సూచించే స్థానము, అంటే సూర్యోదయ స్థానాన్ని సూచించే ప్రదేశము.
ఇదే ఆజ్ఞాచక్రస్థానము కూడా. ఇంద్రధనస్సులో ఎన్ని రంగులుంటాయో అన్ని రంగులను చూడగలగడానికి, వాటి వివరాలను తెలుసుకోవడానికి సంబంధించిన ప్రజ్ఞా కేంద్రం ఇక్కడ ఉంటుంది. ఈ కేంద్రం తిన్నగా పనిచేయకపోతే వర్ణ భేదము తెలియదు. వర్ణము అంటే రంగు అనే కాక స్వరము, అక్షరము అనే అర్థాలు కూడా ఉన్నాయి. కాబట్టి రంగుతో పాటు స్వర జ్ఞానము, అక్షర జ్ఞానము కూడా దెబ్బతింటుంది. సంగీత జ్ఞానానికి సంబంధించిన శృతిలయ జ్ఞానము కూడా దెబ్బతింటుంది. అందుకే ఈ పాలభాగము మనిషికి ఒక విశిష్టమైన ప్రయోజనాత్మకమైన ప్రదేశము. ఈ పాలభాగం విశాలంగాను ఉన్నతంగాను ఉంటే ఉబ్బెత్తుగాను గుంటలు లేకుండాగాను ఉండాలి. ఇది అంగ సాముద్రిక ఉత్తమ లక్షణము కూడా. ఉదయకాలము అమ్మవారిని ఈ పాలభాగంలో ఇంద్రధనస్సు కాంతులు విరజిమ్ముతున్నట్లుగా భావించి ధ్యానము చేయాలనే సూచన ఈ 2 నామాల్లోనూ ఉంది. ఇంద్రధనస్సులో 7 వర్ణాలుంటాయి. ఈ వర్ణ సంఖ్య సప్తజిహుడైన అగ్నిని కూడా సూచిస్తుంది. కాబట్టి ఈ ఉదయకాలంలో అమ్మవారిని అగ్ని తేజస్వరూపినిగా పాలభాగంలో ధ్యానించాలి. అమ్మవారి పాలభాగము బహుళ అష్టమి నాటి చంద్రుని పోలి ఉంటుందని అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అనే నామంలో చెప్పబడింది. ఒకదాని ప్రక్కన ఒకటి వరుసగా ఉండే కనుబొమ్మల పైన అర్ధవృత్త రూపంలో ఉండే పాలభాగము ఇంద్రధనస్సు ఆకారంలో కూడా సూచిస్తుంది. కాబట్టి ఇంద్రధనుఃప్రభ అనే నామం అమ్మవారికి చాలా సార్థకమైనది, సముచితమైనది కూడా. వాస్తవానికి పాలస్థ, ఇంద్రధనుఃప్రభ ఈ 2 నామాలు జంటగా చెప్పుకోవాలి. ఇంద్రధనస్సు రంగుల కాంతులతో సమానమైన కాంతులతో వెలుగొందునది అని ఈ నామానికి అర్థము.